గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అడిస్ అబాబా అల్లమురబ్బా. మనం ఇప్పుడు ఇథోపియా దేశంలో ఉన్నాం. దేశం యొక్క రాజధాని అడిస్ అబాబా. సో ఇక్కడ నుంచి ముచ్చటైన 3 రాజధానుల దేశం సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతాం. ఓకే, మన జగనన్న గారు కలకోరన్న 3 రాజధానులు అన్నారు కదా. సౌత్ ఆఫ్రికా మీ అందరికీ తెలిసిన క్రికెట్ ఆడతారు కదా సౌత్ ఆఫ్రికా. సో ఆ దేశం వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది. తెల్లవాళ్ళు ఉంటారు. ఒక అమెరికా, ఒక కెనడా, ఒక లండన్ అలాగే ఉంటుంది అనమాట. ఈ యూరోప్ లాగా ఉంటుంది ఈ సౌత్ ఆఫ్రికా అనేది. మీకు చూపిస్తాను. తెల్లవాళ్ళు ఉంటారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. నేను సోమాలియా నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. లాస్ట్ వీడియో సోమాలియా, సౌత్ సుడాన్ వీడియోలు కూడా చాలా బాగా తీశాను. పూర్తిగా చూడండి. లెట్స్ ఎంజాయ్ జర్నీ. విండో సీటే దొరికింది. ఫ్లైట్ ఫుల్ అయిపోయింది. పెద్ద ఫ్లైట్ బోయింగ్. 6 గంటల జర్నీ అనమాట. ఇథోపియా నుంచి సౌత్ ఆఫ్రికా. చాలా దూరం, పెద్ద లైను, మామూలుగా ఉండదు. రాజధానులు ఉన్న ఓ సౌత్ ఆఫ్రికా దేశమా, ఈ తెలుగోడు భారతీయుడు ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ నీ గడ్డం మీద అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు. మొత్తానికి మనం వచ్చేసామండి సౌత్ ఆఫ్రికా యొక్క 3 రాజధానుల్లో ఒక రాజధాని అయిన కేప్ టౌన్కి. ఇప్పుడు మనం దిగి సిమ్ కార్డు, డబ్బులు, హాస్టల్, ట్యాక్సీలు అన్నీ చూసేసుకుందాం. లెట్స్ గో. కార్డు పెట్టేసి సౌత్ ఆఫ్రికా లక్ష్మీదేవిని తీసుకుందాం. సౌత్ ఆఫ్రికా లక్ష్మీదేవి వచ్చింది రోయ్. సౌత్ ఆఫ్రికా లక్ష్మీదేవి కూడా వచ్చేసి 2 సౌత్ ఆఫ్రికా 2 చూశారు కదా. సో నెల్సన్ మండేలా గారు ఉన్నారు. ఒక 2 వచ్చేసి 5 రూపాయలు, ఒక 2 వచ్చేసి 5 రూపాయలు. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి సిమ్ కార్డు అన్నీ కొనేసుకుందాం రండి. సౌత్ ఆఫ్రికాలో 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి MTN, ఒకటి వడాకామ్ తీసుకున్నాను. 4000 ఇచ్చి 200 GB. ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి 200 GB తీసుకున్నాను. చూడండి, ఆఫ్రికా అంటే గుర్తొచ్చేది మన నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా గారు. చూడండి, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా నెల్సన్ మండేలా గారి గురించే. ఆ కోసం నుంచి ఆ కోసం వరకు భలే ఉంది, సూపర్ ఉంది. చూస్తే హాస్టల్ సిటీ సెంటర్లో అండి. ఆ హాస్టల్ పేరు వచ్చేసి 91 హాస్టల్. 1000 రూపాయలు. చాలా బాగుంది, చూపిస్తాను రండి. హాస్టల్ చూడండి, అదిరిపోతుంది నిజంగా. 1000 రూపాయలకి ఎవరిస్తారండి ఈ రోజుల్లోని. బాత్రూమ్ చూడండి ఎంత అందంగా ఉందో, క్లీన్గా ఉంచారు. ఇంకా రూమ్ పక్కన చూడండి, ఎవరు రాలేదు, ఇంకా మామూలుగా లేదు, నిజంగా క్లీన్గా ఉంది. సో రేపు మీకు 3 రాజధానులు చూపిస్తారు ప్రపంచ యాత్రికులు నాన్వేషణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్ నుంచి. సో ఈరోజు మీకు జగన్ అన్న గారి ముచ్చటైన 3 రాజధానుల గురించి మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఈ వీడియోని రాజకీయ కోణంలో కాకుండా ఒక వ్లాగ్ రూపంలో, ఒక మనిషి రూపంలో చూడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకోడు కదా. సో ఆయనకి ఆ కళ ఎందుకు వచ్చింది, అసలు ఆ ఐడియా ఎందుకు వచ్చింది, వీడియోని పూర్తిగా చూస్తూ మాట్లాడుకుందాం. ఈ దేశం యొక్క అభివృద్ధిని మీకు చూపిస్తాను. కేప్ టౌన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక అమెరికా, ఒక లండన్, ఒక యూరోప్లా ఉంటుంది. చాలా అభివృద్ధి చెందింది. అదంతా మీకు చూపిస్తాను. ఎవరైతే లైక్ కొట్టలేదో లైక్ కొట్టండి, పూర్తిగా ఎంజాయ్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఈ గిటార్ లాగా ఉంది కదా. ఇది గిటార్ కాదండి, కదిలే బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంది. భలే టెక్నాలజీ, భలే కట్టారు ఆఫ్రికా వాళ్ళు. సో సౌత్ ఆఫ్రికా యొక్క 3 రాజధానులు చూసుకుంటే కేప్ టౌన్, బ్లూ ఫౌంటైన్, ప్రిటోరియా. సో ఈ కేప్ టౌన్ ఏదైతే ఉందో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. సో అమరావతిని చేద్దాం అనుకున్నారు దీన్ని రెఫరెన్స్గా తీసుకొని. సో తర్వాత ప్రిటోరియా ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దాన్ని విశాఖపట్నం చేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ బ్లూ ఫౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని కర్నూలు చేద్దాం అనుకున్నారు. సో ఇది. సో ఈ 3 రాజధానులు చూసి ఆ 3 రాజధానులు మన ఆంధ్రప్రదేశ్కి అయితే చేద్దామని అనుకున్నారు. సో ఎందుకు చేద్దాం అనుకున్నారు అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో జస్ట్ 200 రూపాయలకి ఈ షిప్ టూర్ అయితే తీసుకెళ్తున్నారు. రెడీగా వెళ్తుంది షిప్. లెట్స్ గో. బాగుంది పోర్ట్ ఏరియా, చాలా బాగుంది. షిప్ వెళ్ళిపోతుంది, చూడండి ఎంత బాగుందో.
మామూలుగా లేదు, షిప్ వెళ్ళిపోతుంది. షిప్ అంటార్టికాకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి అంటార్టికాకి షిప్పులు ఉన్నాయి తెలుసా, ఇక్కడ నుంచి ఉన్నాయి అంటార్టికాకి. మీరు చూసుకుంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ నెల్సన్ మండేలా గారిని ఇక్కడ ఒక రాబిన్ ఐలాండ్ అని చెప్పి ఉంది, అక్కడ బంధించారు. అది నేను కొండెక్కి చూపిస్తాను. ఇప్పుడు బంద్ అయిపోయింది, షిప్ వెళ్ళదట. నేను కొండెక్కి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో జగన్ గారికి 3 రాజధానుల ఐడియా ఎందుకు వచ్చిందంటే, సో అప్పుడున్న అమరావతి పరిస్థితుల ప్రకారం అమరావతి రాజధానిని కట్టడానికి తయారు చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. ఇది 2 లక్షల కోట్లు వడ్డీలతో సహా. సో అప్పు చేసి పప్పు కూర తినడం ఎందుకు, ఉన్నదారితో సరిపెట్టుకుందాం. ఆల్రెడీ విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది, రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్లు కానీ అన్నీ బాగుంది. దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగ్ చేస్తే మనకు ఒక రాజధాని అవుతుంది, తక్కువ డబ్బుల్లో సవకగా రాజధాని అయిపోద్ది. సో ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేసేద్దాం అని ఈ సౌత్ ఆఫ్రికాలోని ఉన్న 3 రాజధానులు తీసుకొని అలా చేద్దాం అనుకున్నాను. అంటే అంత డబ్బులు లేక అప్పుడే ఏర్పడింది రాష్ట్రం, అధికారం కూడా అప్పుడే వచ్చింది అని జగన్ గారు అయితే అనుకున్నారు. సో దీనివల్ల లాభమా మంచిదా, ఆ విషయంలో ఆయన రైటా కాదా అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. లొకేషన్ బాగుంది, డ్రోన్ ఎగరేస్తాను, సిటీ చూడండి, స్టేడియము అది ఎంత బాగుంటుందో. సో మీరు చూసుకుంటే ఈ స్ట్రీట్ అంతా కలర్ఫుల్గా ఉంటుందండి. చాలా ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. సో మొత్తం స్కూల్ పిల్లలు చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని మంది స్కూల్ పిల్లలు, అందరూ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు కలిసే ఉన్నారు, చదువుకుంటున్నారు. మొత్తం ఈ స్కూల్ పిల్లలతో కలర్ఫుల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. సో స్ట్రీట్ అంతా కలర్ఫుల్గా బిల్డింగ్స్తో ఉంటాయి అనమాట ఇక్కడ, అదే ఫేమస్ ఈ స్ట్రీట్ అంతా. లంచ్ టైము తినపోతే చచ్చిపోతాం, ఆలు చెప్పలేవో సముద్రం పక్కన కాబట్టి వచ్చాయి. సో కడుపు నిండా తినేసి మొత్తం అన్నీ తిరిగేద్దాం, ఓకే. సో ఇప్పుడు మనం అంటార్టికాకి బయలుదేరుతాం. ఏంటి, సౌత్ ఆఫ్రికా నుంచి అంటార్టికాకి? అవునండి, తీసుకెళ్తున్నాను. మీకు టూర్ బస్సు అయితే బయలుదేరుతుంది. బాగుంది లొకేషను, భలే ఉంది, సూపర్గా ఉంది. సముద్ర తీర ప్రాంతం అంటారు, బాగుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, సూపర్గా ఉంది వ్యూ, వావ్. మొత్తానికి మనం పింగ్విన్స్ ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవి కేప్ టౌన్ అని చెప్పి ఆఫ్రికా ఖండం కదా, దీని కిందన సముద్రం, ఆ తర్వాత అంటార్టికా ఖండం ఉంటుంది. అక్కడి నుంచి పింగ్విన్స్ అన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, బాగుందా? రండి జాగ్రత్తగా రండి అమ్మా, జాగ్రత్తగా రండి. వచ్చాయి అదే చేపలు పనుకుంటూ వచ్చాయి, అదిగోండి. అన్నీ సముద్రం నుంచి వచ్చి ఆడుకుంటున్నాయి అన్నీ, అదిగో భలే ఉన్నాయి. అన్నీ స్నానాలు చేసుకొని చేపలు తినుకుంటూ భలే అవుతున్నాయండి అన్నీ. వావ్, ఎన్ని ఉన్నాయి రా బాబు, అదిగోండి పిల్లలు, అవి అన్ని పిల్లలు. దా 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 దా, బాగున్నాయి. రండి రండి రండి. అయిపోయింది, అన్నం తినేసారా? పట్టడానికి కాలు ఇరిగిపోయింది అనమాట, అదిగో దానికి కాలు ఇరిగిపోయింది కదా, సో దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్త చేస్తున్నారు. అంతరించిపోతున్న జంతువులు కదండి. గ్రూప్ మీటింగ్స్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు చూసినవి ఆఫ్రికన్ పింగ్విన్స్, ఇది అంటార్టికా కదా.
అంటార్టికాకి దగ్గరగా ఉన్న ఖండం సౌత్ అమెరికా ఖండం, ఆ తర్వాత ఆఫ్రికా ఖండం. సో ఇలా ప్రయాణించాయి కాబట్టి ఎక్కడ పుట్టాయి కాబట్టి వీటిని ఆఫ్రికా పింగ్విన్స్ అంటారు. అవునండి, పింగ్విన్స్ ఇక్కడికి ఎందుకు వస్తాయంటే సంరక్షణ కేంద్రం ఇది. గుడ్లు పెట్టుకోవడానికి ఇల్లులు అన్ని సదుపాయాలన్నీ ఉండడం వల్ల పింగ్విన్స్ ప్రతిసారి ఇక్కడికే వస్తాయి. పిల్లలు తల్లులు అన్నీ అంటార్టికా నుంచి ఇక్కడికే వస్తాయి. బాగున్నాయా? అదిగోండి అన్నీ ఉన్నాయి. పెంగుసు దగ్గరకు వచ్చేసింది. అమ్ముతున్నావా గలిబీ బాబు, బాగున్నావా? చూడండి తల్లి పిల్లలు కలిగిస్తుందో. అదిగో 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 అదిగో. తినండి అమ్మా, తినండి. అదిగో 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 అదిగో. పింగ్విన్ల సంరక్షణ కేంద్రం భావితరాలకి అంతరించిపోతున్న ఈ పింగ్విన్ జాతిని కాపాడడం చాలా చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది రాజుగారి కోట అనమాట. ఆ రోజుల్లో 1700 సంవత్సరం కాలం నాటి కోట అనమాట. సిటీ సెంటర్లో ఉంటుంది రాజుగారి కోట. మీకు చూపిస్తాను చూడండి. ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుంది. మీరు చూసుకుంటే లోపలంతా ఇలా ఉందండి, చాలా బాగుంది, సూపర్ ఉంది. చూస్తున్నారు కదా, కోటలోని దొరలు నాయకులు వీళ్ళందరూ. సో ఇదేంటనుకున్నారు, కోటలోని భోజనశాల. దగ్గర దగ్గర ఒక 100 మంది కూర్చొని తినచ్చు, అంత పెద్దది ఉంది. ఎంత పెద్దది ఉంది, ఈ కొస నుంచి ఆ కొస వరకు పెద్దది. రెడ్ బుల్ పార్టీ అవుతుందండి ఇక్కడ, ఫ్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యాన్, నైస్. మీరు చూసుకుంటే ఫ్రీగా రెడ్ బుల్ ఇస్తున్నారు, ఎందుకు కాదన్నాలి. తాగేసి పార్టీ ఏదో ఉందో చూద్దాం, ఎనర్జీ వస్తుంది. సో ఈ 3 రాజధానులు అయ్యుంటే గనక వచ్చే నష్టాలు ఏంటంటే, ఈ 3 రాజధానుల్లో ఈ మంత్రులకి ఇల్లులు ఉండాలి, గెస్ట్ హౌస్లు ఉండాలి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. సో అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరి అన్నట్లు. సో వచ్చిన ఆదాయం వీళ్ళకే అయిపోతుంది. అంటే తాత్కాలికంగా ఓకే, కానీ లాంగ్ టర్మ్లో ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. దానికి తోడు ఇక్కడ 3 రాజధానులు చూసుకుంటే ఈ సౌత్ ఆఫ్రికాలో హై క్రైమ్ రేటు. ఆ ప్రిటోరియా అయితే పొద్దున్న తిరిగినా రాత్రి తిరిగినా ఇంకా ప్రాణం పైకి పోతుంది, అంత డేంజర్. ఆ 2 రాజధాని. ఈ కేప్ టౌన్ కొంచెం పర్వాలేదు, ఈ కేప్ టౌన్ కొంచెం రాత్రిపూట తిరగడం నిషిద్ధం. ఎందుకు అంటే మత్తు పదార్థాలు మన ఇండియాలో ఏవైతే చట్టరీత్యా నేరమో అవి ఇక్కడ లీగల్ అనమాట. మత్తు పదార్థాలు అందరూ హైలో ఉంటారు. గెన్న పెట్టి రోడ్ల మీద వెళ్తే రాత్రిపూట గెన్న పెట్టి నీ దగ్గర ఉన్నవన్నీ దోచుకుని పోతారు. ఇచ్చినాక చంపేస్తారు, ఇవ్వకపోయినా అంత డేంజర్. ఆఫ్రికా దేశాల్లో ఈ సౌత్ అంటే అభివృద్ధితో పాటు క్రైమ్ కూడా బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ. సో లా అండ్ ఆర్డర్ కొంచెం క్లిష్టంగా ఉంది. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు గొడవలు, అది తెల్లవాళ్ళందరూ ఈ దేశాలు వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. లండన్ యూకే వెళ్ళిపోయారు, కొందరే మిగిలి ఉన్నారు, అది కూడా ఈ కేప్ టౌన్లోనే ఉన్నారు. ఇప్పుడు కేప్ టౌన్కే ఫేమస్ అయిన టేబుల్ మౌంటైన్ అనమాట. మొత్తం క్లౌడ్స్ మొత్తం మేఘాలన్నీ కప్పడిపోయి. సో అక్కడ కనబడుతుంది కదా, అలాగ వెళ్ళాలి రోప్ వేతో వెళ్ళి అది అలా దిగాలన్నమాట. కాకపోతే మొత్తం ఏం ఉండదండి, ఏం కనబడవండి, అక్కడ అంతా మంచు మేఘాలన్నీ ఉన్నాయని అన్నారు. మీరు దూరం నుంచి చూశారు కదా, టేబుల్లా ఉంది. మరి దగ్గర నుంచి చూసే అవకాశం రాలేదు, మంచు. ఇట్స్ ఓకే. సో చూడండి కేప్ టౌన్ సిటీ ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. అబ్బా కదా, సూపర్ ఉంది. చదువు వస్తున్నది
సో ఇది కేప్ టౌన్ బీచ్ అనమాట. వైజాగ్ బీచ్ తెలుగు, కేప్ టౌన్ బీచ్ మామూలుగా ఉండదు. సమ్మర్ అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి వణికించేస్తుంది. సమ్మర్ అయితే బికినీలతోని మామూలుగా ఉండదు. మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు బికినీలు అమ్మ మామూలుగా ఉండదు. కానీ ఏం చేస్తాం, చలికాలం కాబట్టి ఒక్కళ్ళకి అందరూ రగ్గులు వేసుకొని ఉన్నారు. ఇంకా బాగున్నది, మంచి లొకేషన్స్ ఉన్నాయి ముందు. సూర్యాస్త సమయం కోసం టేబుల్ మౌంటైన్ కొండ మీదకి వచ్చాం, వ్యూ పాయింట్ అనమాట. టైం లెస్ పెడతాను, మబ్బులు ఉన్నాయి. లెట్స్ గో. మీరు చూస్తున్నారు కదా, అది రాబిన్ ఐలాండ్ అని. నెల్సన్ మండేలా గారిని 27 సంవత్సరాలు ఐలాండ్లో బంధించారు. మనకి అండమాన్ నికోబార్ దీవులు జైలు ఎలాగో వీళ్ళకి ఆ జైలు అనమాట. ఏది నెల్సన్ మండేలా గారు జాతి వివక్ష మీద పోరాడినందుకు అప్పుడు తెల్లవాళ్ళు ఉండేవారు. సో స్వతంత్రం గాంధీ, వీళ్ళకి నెల్సన్ మండేలా గారు గాంధీ లాగా అనమాట. ఎలా ఉందండి రాజధాని కేప్ టౌన్ వీడియో? బాగుందా? ఇప్పుడు జగనన్న గారి ఆ 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే ఉందో అది తాత్కాలికంగా అప్పటి వరకు ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఓకే. ఎందుకంటే పరిపాలించింది ఉన్న దాంట్లో 2 సంవత్సరాలు కరోనాగా తీసేస్తే 3 సంవత్సరాల్లో ఒక రాజధాని అభివృద్ధి అనేది అసంభవం. ఏదైనా రాజధాని తయారీ అవ్వాలంటే పరుగులు ఎడితే 20 సంవత్సరాలకి, మామూలుగా అయితే 30 సంవత్సరాలకి తయారవుతుంది రాజధాని. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల్లో తయారైంది? 3 సంవత్సరాల్లో తయారైందా? 5 సంవత్సరాల్లో తయారైందా? చెప్పండి. స్టూడియోలు, 5 స్టార్ హోటళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెట్రోలు, పెద్ద బిల్డింగులు ఇవన్నీ తయారని చాలా సంవత్సరాలు పడుతుంది. సో అంత డబ్బులు లేక తాత్కాలికంగా ఆయన అన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకంటూ ఒక సొంత రాజధాని ఉండాలి. అది ఎలా అంటే, ఇప్పుడు అద్దెంట్లో 5,000కి నువ్వు ఉంటున్నావు, కానీ అదే ఇల్లు నువ్వు కొనుక్కోవాలి, సొంత ఇల్లు కావాలంటే 50 లక్షలు. 50 లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకు? 5,000తో పోతుంది కదన్న. అద్దెల్లో ఉంటే చివరాఖరికి నీకు అంటూ సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇల్లుని చూస్తే నీకు పిల్లలు పరపతి అన్నీ వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. కానీ అమరావతి మనకి ముందు మంచి అభివృద్ధి చెంది పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద కంపెనీలతో సస్యశ్యామలంగా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ అమరావతి అనగానే మన ఇండియాలోనే మంచి క్యాపిటల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, రాజధాని కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా నుంచి. గుడ్ నైట్.